వెల్కమ్ టు పల్లవి టీవీ. ఫస్ట్ ఈ వీడియోలు చూడండి, ఈ వీడియోలు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా ఈ పోలీసులు పోకిరీలను ఎట్లు ఉరికిస్తున్నారో చూశారు కదా. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, అట్లాగే ఓల్డ్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసులు నైట్ పెట్రోలింగ్ విస్తృతంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కనిపించినా కానీ రాత్రి సమయంలో లేట్ నైట్లో అంటే దాదాపు 11 నుంచి 3 గంటల మధ్యలో ఎవరైతే రోడ్ల మీద ఉండి గంజాయి తాగుతూ లేకుంటే ఇంకా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని విచారించడంతో పాటు వాళ్ళని తరిమి కొట్టడం పోలీసులు గత కొంతకాలంగా చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా సజ్జనార్, హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఆ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇది తరోగా కొనసాగుతూ ఉన్నది. పోకిరీల పైన పోలీసులు పంజా విసురుతున్నారని చెప్పొచ్చు. ఏపీఎస్ని బుక్ చేస్తాం ముందు చెప్తాను. మొత్తానికి నైట్ పెట్రోలింగ్ వల్ల కొంత శాంతి భద్రతలు ఓల్డ్ సిటీని ఆనుకున్న ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. లేదంటే గతంలో మనం చూస్తాం అనేక హత్యా ఉదంతాలు, రాత్రికి గంజాయి బ్యాచ్, అట్లాగే నడి రోడ్డు మీద హత్యలు, సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు మనం అంతా చూసాం కదా. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు, క్రైమ్ను కట్టడి చేయడంలో భాగంగా పోలీసులు నైట్ పెట్రోలింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. నైట్ పెట్రోలింగ్ బైక్ల మీద తిరుగుతూ మనం ఒకసారి చూడొచ్చు. చూసారు కదా ఈ ఫోటోలో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్. ఈయన స్వయంగా బైక్ మీద సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఆయన బైక్ మీద పర్యటించి తిరుగుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటన్నింటినీ పర్యటిస్తూ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని విచారించి నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. నైట్ పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తుండడంతో రాత్రి 10-11 దాటిందంటే ఎవరు బయట కనిపించని పరిస్థితి. పోలీసులు నైట్ పెట్రోలింగ్ తరోగా చేయడంతో అక్కడ శాంతి భద్రతలు కొంత అదుపులోకి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పోలీసులు పోకిరీలను తరిమి కొడుతున్న ఈ వీడియోస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాలు వాటిని ఎక్కడెక్కడైతే చౌరస్తాలు ఉంటాయో అక్కడ సీసీ కెమెరాల పనితీరు ఎట్లా ఉంది కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఇది డీసీపీ తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సమస్యాత్మక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి దృశ్యం ఇది. చూసారా, ఆటోల్లో అట్లాగే చౌరస్తాల్లో పని లేకుండా కూర్చొని గంజాయి తాగుతూ ఇతర డ్రగ్స్ తీసుకుంటూ రాత్రిళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నటువంటి ఈ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ఆటోలో కూర్చున్న ఒక వ్యక్తి పోలీసులను చూసి పరిగెడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. హైదరాబాద్ పోలీసుల పెట్రోలింగ్తో, నైట్ పెట్రోలింగ్తో కొన్ని సానుకూల ఫలితాలు వస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఈ పెట్రోలింగ్ వీడియోలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి.